యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి బిగ్గరగా. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. మరి ఇదిగోనైనా ఈ సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా మరి నైనా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చేరవచ్చిన మీ అందరికీ ప్రభువు పేట అందరూ మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న రీతిగా కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. చాలు. నీవు నా దృష్టికి, చెప్పండి అందరు, నీవు నా దృష్టికి, అందరు నాతో పాటు చెప్పండి, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చెప్పండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, ప్రియుడవైతి, కన్ఫ్యూజ్ చేయకండి. చెప్పండి, మీరు చెప్పండి. ఎంకలు కూర్చున్న వాళ్ళు ఆనంద్ చేసి లేటుగా వచ్చినా బాగా చెప్పింది. హల్లెలూయా. మీరు చెప్పాలి ఇప్పుడు. చెప్పండి, వదిలిపెట్టండి, చెప్పండి. అదే ఎక్సలెంట్. హల్లెలూయా. ఇంకా చెప్పండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఏమైతివి? నువ్వేమైనావంట? ఫస్ట్ దేవునికి నువ్వేమైనావంట? ప్రియుడవైనావంట. హల్లెలూయా. ఏమైనావంట దేవునికి నువ్వు? ఆయన దృష్టికి నువ్వేమై ఉన్నావంట? చెప్పాలమ్మా, ఏంది? ఏమై ఉన్నారంట మీరు? దేవుని దృష్టికి ప్రియుడవై ఉన్నావంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టికి నీవు ప్రియుడవు, ప్రియురాలువు. దేవుని దృష్టికి నువ్వు, నేను, మనం అందరం కూడా ఆయనకు ప్రియులం. అందుకే ఆయన అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు, నేను దేవుని దృష్టికి ప్రియులం కదా. ఇప్పుడు ఉదాహరణకి బాగా గమనించాలి. మీరు ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. హల్లెలూయా చెప్పాలి, మీరు చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. మంచిది, చెప్పాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మనం ఒక గొప్ప వ్యక్తితో సహవాసం చేసినాం అనుకోండి, ఫ్రెండ్షిప్ చేసినాం అనుకోండి. ఒక గొప్ప వ్యక్తితో, మోడీ అనుకోండి. ఎవరు? మోడీ అనుకోండి. ఇప్పుడు మోడీ ఇంతమంది సభలో మీరు బాగా వినాలన్నమాట. ఇంతమంది కూర్చోండం కదా, ఇంతమంది మధ్యలో ఇప్పుడు మోడీ, నేను అనుకోండి, మోడీ దానమయ్య నీవు నా ప్రియుడవు అన్నాడు అనుకో. ఎవరన్నారు ఆ మాట? మోడీ అన్నాడు. ఎవరిని అన్నాడు? చెప్పండి, ఎవరిని అన్నారు? ఏమన్నాడు? నీవు నా ప్రియుడవు అన్నాడు. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు ఇంతమందిలో మోడీ ఎవరిని పిలిచినాడు? ఏమన్నాడు? ఇప్పుడు దానమయ్యకు మీ అందరికంటే ఘనత వచ్చిందా రాలేదా? ఇప్పుడు మోడీ ఒకవేళ దానమయ్య, ధనమ్మ, బుజ్జమ్మ, మేరీ, చందు అందరి పేర్లు పిలిచింటే గనులం అవుతామా? అందరినీ పిలిచాను లేబ్బా, ఏముంది అని అంటారు. అదే అందరిలో ఒక్కరిని పిలుచుకుంటే ఏమవుతాడు? వాడు గనుడు అవుతాడు. హల్లెలూయా. అందుకే అక్కడ బాగా రాసినాడు, నీవు. ఏమనుందాడా? నీవు అంటే నీవు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీవు నా ప్రియుడవు. హల్లెలూయా. ఈరోజు ఈ లోకంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు, కోట్లాది జనం.
ప్రపంచమంతా నిండిపోయింది జనముతో. అయితే దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, నా ప్రియుడా. ఇంత మందిలో ఆయన నిన్ను రక్షించుకున్నాడు. ఆయన నీకు మారు మనసు కలుగు చేసినాడు. ఆయన నీకు బాప్తిసం ఇచ్చినాడు. అంటే ఇప్పుడు నువ్వు అందరికంటే గనుడవా కాదా? చెప్పాలమ్మా, మీరు నోరు చెప్పాలి, నా దగ్గర చెప్పాలా? ఇట్లా గనులమా కాదా? గనులమే. ఇప్పుడు చూడండి, దాని కింద ఒక మాట ఉంది కదా, చదవన్న మాట. ఏం చేసినట్టే దేవుడు మనల్ని, ఏం చేసినట్టే దేవుడు, నేను మిమ్మును ప్రేమించుచున్నాను. ఏం చేశాడంట ఆయన? నేను మిమ్మును ప్రేమించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ లవ్స్ యు. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఈ లోకంలో ఎవరైనా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తారు, కానీ సత్యంత వరకు ప్రేమ చూపించగలుగుతారా? ఏమ్మా, పెళ్ళైనప్పుడు ఏం చెప్తాడు భర్త? సత్యంత వరకు నేను నిన్ను ప్రేమగా చూసుకుంటా అంటాడు. భార్య ఏముంటది? సత్యంత వరకు నేను నిన్ను ప్రేమగా చూసుకుంటా అంటది. ఇప్పుడు పెళ్ళైన రోజే, ఒకరోజు నేను ఒక పెళ్ళికి పోయినా, ఇది మేము ఒకసారి చెప్పినాం కూడా. పెళ్లి కూతురు మౌనంగా తలదించుకొని ఉంది. తాలిబొట్టు కట్టమని చెప్పినాడు పాస్టరయ్య. తాలిబొట్టు అందరికి చూపిన ఆయన అంటే పాస్టరయ్య కేవలం చెప్తే ఈ పెళ్లి కొడుకు తాలిబొట్టు కేవలం వాళ్ళ పెదనాయనకు, పెద్దమ్మకు, నాయనకు, అమ్మకు చూపించాను. పెళ్లి కూతురు టక్కున మా వాళ్ళకు చూపి అనింది. ఏడనింది ఆ మాట. అంతమంది పెళ్లిలో సేవకులు మేమందరం కూర్చో ఉంటే టక్కున మా వాళ్ళకు చూపి అని అంటుంది. ఇప్పుడు వాడు చూపించకపోతే గొడవ అవుతుందా కాదా? అవునా కాదా? ఖచ్చితంగా ఏమవుతుంది? గొడవ అవుతుంది. మరి నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మనుషుల మధ్య ప్రేమలు ఎల్లకాలం నిలబడవు. కోపతాపాలు వస్తాయి, గొడవలు వస్తాయా, అసూయలు వస్తాయి, పగలు వస్తాయి, ప్రతీకారాలు వస్తాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడని వాక్యం సెలవిస్తా ఉంది. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంట ఆయన, నిన్ను పేరు పెట్టి పిలిచేంతగా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆదివారం ఆరాధన కూడికలోకి చేరి వచ్చిన మీరందరినీ దేవునికి మీ ప్రతి పేరు తెలుసా తెలియదా? నాకు ఇప్పుడు మీలో మీ పేర్లు తెలియదు కొంతమందివి, కానీ ఎవరికి తెలుసు మీ పేర్లు? దేవునికి తెలుసు. ఎందుకంటే మీరు ఆయన దృష్టికి ప్రియులై ఉన్నారు. ఏమైనారు? మీరు ఆయన దృష్టికి ప్రియులై ఉన్నారు. కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని బలపరచాలని, ఆయన మిమ్మల్ని దీవించాలని చాలా ఆశపడతా ఉన్నాడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తా నేను. నీవు దేవుని దృష్టికి ప్రియుడవైతే ఏం జరుగుతాయని మీకు కొన్ని చూపిస్తాను. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏముంది? నీ ప్రియులు విమోచింపబడునట్లు. ఇప్పుడు దేవుని ప్రియులందరూ ఏమవుతారంట? విమోచింపబడతారంట. ఏమవుతారంట దేవుని ప్రియులందరూ? దేని నుంచి విమోచన? దేని నుంచి విమోచన? దేని నుంచి విమోచన ఇస్తాడు దేవుడు మనకు? పాపముల నుండి విమోచనించే దేవుడు. ఇంకా చెప్పండి, ఇంకా వేటి నుంచి దేవుడు విమోచనిస్తాడు మనకు? చెప్పిన ఆల్రెడీ అయిపోయింది. ఇంకా శ్రమల నుండి దేవుడు విమోచిస్తాడు. ఇంకా బాధల నుండి చెప్పు, అన్నయ్యే చెప్పు. శ్రమలన్నీ, బాధలన్నీ అన్నీ అయ్యాయి. దేని నుంచి విమోచిస్తాడు దేవుడు అంటే సింపుల్ ఒకటే మాట చెప్తా చూడండి మీకు. నరకం నుండి విమోచిస్తాడు ఆయన. మనకు నరకం అనేది ఉండదు. దేవుని ప్రియులుగా మనం ఉంటే మనకేముండదు? నరకం ఉండదు, పాతాళం ఉండదు, అగ్నిగుండం మనకు ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రియుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రియుడు
మన ప్రాణప్రియుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనకి ఏదైనా కొదవ చేస్తాడా? భర్త బాగా ప్రేమించేవాడు అనుకో, భార్యకు పిల్లలకి ఏమైనా కొదవ చేస్తాడా? ఏం చేయడు. అదే బాధ్యత లేదంటే ఏవి లేకుండా తన జీవితం తానే చూసుకుంటా ఉండేటువంటి భర్త పిల్లలకు కానీ భార్యకు కానీ ఏమైనా చేసి పెట్టగలుగుతాడా? ఏం చేయడు. అంత గట్టిగా చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి విషయాలు బాగా గట్టిగా చెప్తుంది పాస్టర్ అమ్మ కదా. దేవునికి మహిమ కలుగునగాక. నేనేం చేసినా చేయకపోయినా దేవుడు మనకు చేస్తాడు. ఎందుకంటే మనం చేసే పని దేవుని పని. కాబట్టి దేని విషయంలో మనం దిగులు పడ్డ అవసరం లే. ఇది నా భార్యకి చెప్పుకుంటున్న మాట, ఎవరికి చెప్పడంలే. నేనేం చేయలేకపోయినా, నేను చేతగానైనా సరే నా దేవుడు చేతి పనులు అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. ఆయన నువ్వు నేను ఊహించేది చేసేవాడు కాదు, అద్భుతాలు చేసేవాడు ఆయన, ఆశ్చర్యకారాలు చేసేవాడు ఆయన. కాబట్టి మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే ప్రభువుకు మనం లోబడి నమ్మకంగా ఉండాలి. ఇది నేను చెప్తున్న సత్యం, నేను నేర్చుకున్న సత్యం. మనకి ఎన్నైనా ఉండొచ్చు, ఏ సమస్యలైనా ఉండొచ్చు, కానీ దేవుని సేవలో దేవుని పనుల్లో మాత్రం మనం నమ్మకంగా ఉంటే మనల్ని ఎవ్వరు కూడా ఆపుకోలేరు. దేవుడు మనంత స్థితికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ సమయంలో మళ్ళీ మన వాక్యంలోకి వద్దాం. యెషయా గ్రంథం మళ్ళీ ముందుకు రండి. యెషయా గ్రంథంలోకి రండి ఒకసారి. 43వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. మళ్ళీ ఒకసారి కింద చదవండి. ఇప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను, దాని తర్వాత చదువు. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా ఎవరిని అప్పగిస్తాడంట? ఎవరిని అప్పగిస్తాడంట? బంగారం కాదు, చీరలు కాదు, బట్టలు కాదు, ఇల్లులు కాదు, మేడలు కాదు, ఏమి ఇయ్యడంట ఆయన. ఆయన ఇచ్చేది ఏంటంటే మనుషులను అప్పగించే దేవుడు. హల్లెలూయా. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు. మనుషులు ప్రపంచమంతా నిండిపోయి ఉంది, మనుషులతో నిండిపోయింది ప్రపంచమంతా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను కళ్యాణ్, నేను నిన్ను ప్రేమించుచున్నాను దానమయ్య, నేను నీకు మనుషులను అప్పగిస్తాను. ఎవరిని అప్పగిస్తాడంట ఆయన? అప్పగించినాక నువ్వేం చేయాలా? బాధ్యత తీసుకోవాలా లేదా? వాళ్ళ బాగుక్షేమాలను తీసుకోవాలా లేదా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా లేదా? వారి కుటుంబాల కొరకు, రక్షణ కొరకు, మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేయాలా లేదా? చెయ్యాలా. ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంది కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అనేక మందిని నా పేరుట శిష్యులు చేయండి. ఆయన నీకు మనుషులను అప్పగించినాడు. కోత విస్తారంగా ఉంది. ఈరోజు సంతోషకరమైన విషయం చెప్పాలంటే, కరోనా సమయంలో చాలా మంది సేవకులు వచ్చినారు. చాలా మందిరాలు కట్టబడుతున్నాయి, పెద్ద పెద్ద మందిరాలు కట్టబడుతున్నాయి. అది మనం సంతోషించాలా. ఎందుకంటే రాబోతున్న దినాలలో అనేక మంది మందిరాలకు దూరుతారన్నమాట. మేము యేసు ప్రభు నమ్ముకుంటాం అని వచ్చేస్తారు. ఎందుకంటే ఈయన సత్యమైన దేవుడు. ఆది కాండంలో ఒక మాట ఉంది, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను. హల్లెలూయా. ఆది కాండంలో ఒక అద్భుతమైన మాట, నేను సర్వశక్తిమంతుడను. ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు ఈ లోకంలో. కాబట్టి అంత్య దినాలలో మనుషులు తండోపతండాలుగా మందిరాలకు తరలిస్తారు. కానీ కొంతమంది మాత్రము గొర్రె పిల్లల చర్మం కప్పుకొని తోడేళ్ళ లాంటి వారు మన మధ్యలో సంచరిస్తూ ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి, కనుమెలుగుగా ఉండాలి. ప్రభుని మనం అడగాల, ప్రభువా నాకు వివేచన దయచే, జ్ఞానము దయచే అని మీరు అడగగలిగితే ప్రభు మీకు బోధిస్తాడు. కాబట్టి మీరు గమనించగలిగితే ఆయన మిమ్మల్ని విమోచించే దేవుడు, పాపముల నుంచి విమోచించిన దేవుడు, కష్టముల నుంచి విమోచించిన దేవుడు, శ్రమల నుంచి విమోచించిన దేవుడు, అనేకమైన వాటన్నిటి నుంచి నీకు విమోచనించి ఈరోజు నీకు దేవుని సన్నిధిలో కూర్చోబెట్టుకొని నీవు నా ప్రియుడవు అని దేవుడు అంటున్నాడంటే ఇంతకంటే ఈ బతుకుకి ఇంకేం కావాలా? ఇంకేం కావాలో చెప్పండి. దేవుడే అంటున్నాడు, నీవు నా ప్రియుడవు. ఇంతకంటే ఇంకేం కావాలా మనకి? ఈ లోకంలో ఎవరైనా చెప్పగలుగుతారా నీవు నా ప్రియుడవు అని? 1,00,000 రూపాయలు అప్పు అడగండి, ఎవరైనా పోయి ఇస్తారేమో, ఇస్తారా? ఇయ్యను కూడా ఇయ్యరు. కానీ దేవుడు ఉత్త పుణ్యాన్ని అంటున్నాడు, నీవు నా ప్రియుడవు నాయన, నీవు నా కుమారుడవు నాయన, నీవు నా కుమార్తెవు నాయన, నీకే కొదవ నేను చేయను ఆయన, నీకే ఇబ్బంది నేను పెట్టను ఆయన అని దేవుడు అంటా ఉన్నాడు. చూడండి ఒకసారి మీకు ఇంకొక మాట చూపిస్తాను. నేను
సామెతల గ్రంథం చూడండి ఒకసారి, 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ముందు ఏం చదివినారు? యెషయాలో నేను మిమ్మును ఏమన్నాడు ఆయన? ప్రేమించుచున్నాను అని చెప్పాడు. ఫస్ట్ చెప్పాడు ఆయన కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? నన్ను ప్రేమించు వారికి. ఎవరిని ప్రేమించాలంట మనం ముందు? ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాల. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను మనం ప్రేమించాల. ఎంత ప్రేమించాలంటే ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడాల. నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను, మీకు బాగా వినండి, అందరు కూడా బాగా వినండి, అందరూ వినండి. ఒక వ్యక్తి అంట ఒక రోజున దారిలో నడుచుకుంటా పోతున్నాడంట. ఎట్లా పోతున్నాడంట? అందరు చెప్పాలి, ఎట్లా పోతున్నాడంట? మీరు ఎట్లా పోతారు అట్లా అతను కూడా నడుచుకుంటా పోతున్నాడంట. దారిలో పోతుంటే అతనికి ఒక పెద్ద సిలువ కనపడిందంట. ఏం కనపడిందంట? ఒక పెద్ద సిలువ కనపడిందంట. దాన్ని చూడగానే ఇతనికి బలి నచ్చిందంట. ఎంత బాగా చెక్కినాడు ఈ శిల్పి, ఎంత బాగా చేసినాడు ఈ సిలువ, అసలు ఎంత అద్భుతంగా ఉంది, ఇది ఎంతైనా సరే నేను కొనుక్కుంటా అని చెప్పి ఆడ బేరం అన్నాడంట. డబ్బులు పెట్టేసాడంట, కొనేసాడంట. సిలువను ఎత్తుకొని లారీ మీదకి ఎక్కించినారంట. దేని మీదకి ఎక్కించినారంట? లారీ మీదకి ఎక్కించారంట సిలువ. ఇంటి దగ్గరికి తీసుకుని పోయినాడంట సిలువని. సిలువ ఇంటి దగ్గరికి పోగానే ఇండ్లేమో చిన్నదంట. ఇండ్లేమో చిన్నగా ఉందంట. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకోండి, ఒక 2 బెడ్రూమ్లు ఉండే ఇల్లు అనుకోండి. ఆ చిన్న ఇంట్లో సిలువను దించి పెట్టినారంట పనోళ్ళందరూ. సార్, ఈ సిలువ మీ ఇంట్లోకి రాదు. ఏమన్నాడంట? ఈ సిలువ మీ ఇంట్లోకి రాదు. ఎందుకు రాదయ్యా? అయ్యా మీ గేటు చిన్నది, గేటు పలగొడితే లోపలికి వస్తుంది. పలగొట్టండి అని కూలని పిలుచుకొచ్చి గేటుని అంతా పలగొట్టించి పక్కన పెట్టించాడంట. గేటుని తీసి సిలువ రోవంత వచ్చిందంట లోపలికి. అయ్యా ఇంక ఈడికే, ఇంకా లోపలికి రాదయ్యా. ఎందుకు రాదు? మీది చిన్న వాకిలి పెట్టుకున్నావయ్యా, కిటికీలన్నీ అడ్డం వస్తున్నాయి ముందర, పలగొట్టండి. వాకిలు తీసినాడంట, కిటికీలు తీసేసినాడంట. సిలువ లోపలికి వచ్చిందంట. అయ్యా వాకిల్ వరకు వచ్చింది, బానే ఉంది, ఇంకా పైకి నిలబెట్టలేమన్నారంట. ఏం చేయలేమన్నారంట? సిలువను నిలబెట్టలేమన్నారంట. ఎందుకు నిలబెట్టలేమంటే స్లాబ్ తక్కువ ఉందయ్యా. సరే స్లాబ్ కొంచెం పైకి ఎత్తండి, జాకీలు పెట్టి స్లాబ్ను కొంచెం పైకి ఎత్తండి. వారం కష్టపడినాడంట. ఇంకా సిలువ ఇంట్లోకి రాలేదంట. సిలువ ఇంకా ఇంట్లోకి రాలేదంట. డబ్బులేమో ఖర్చు పెడుతున్నాడు బాగా. గేటు వలగొట్టినాడు, ఇల్లు వలగొట్టినాడు, ఇల్లు వాకిలి కిటికీలు వలగొట్టి స్లాబ్ పైకి ఎత్తిచ్చినాడు. సిలువ రానే వచ్చింది. సిలువ నిలబడింది, చేతులకు స్థలం సరిపోలేదని ఇంటికి మధ్యలో హాలుకు బెడ్రూమ్కు ఉండే గోడలను అడ్డం వచ్చినాయని చెప్పి మధ్యలో గోడలన్నీ పలగొట్టినాడంట. ఇప్పుడు అతనికి ఇల్లు ఉందా? ఏమైంది అతని ఇల్లు అంతా? ఇప్పుడు ఏమైంది? సిలువ లోపలికి వచ్చింది, నిలబెట్టినాడు, బాగుంది. ఇప్పుడు తను ఒక ఆలోచన చేసినాడు, ఎట్లా నా ఇల్లు అంతా నేను పలగొట్టుకున్నా, ఎట్లా వాకిళ్ళన్నీ తీసేసిన, సిలువ ఏమో మొత్తానికి ఇంట్లోకి వచ్చింది, ఇప్పుడు నేను ఇల్లు సిలువ చుట్టూ కట్టుకుంటా అన్నాడంట. ఏం చేస్తా అన్నాడంట? ఇల్లును సిలువ ఇంట్లో నట్టనాడు ఇంట్లో పెట్టుకొని సిలువ చుట్టూ ఇల్లు కట్టుకుంటా అన్నాడంట. ఎందుకు ఇప్పుడు కథ చెప్పినావు బాబు అని మీరు అడగచ్చు. యేసు ప్రభు కూడా మన దగ్గరికి రావాలంటే చాలా కష్టం. నీలో ఉన్న పాపం అనే గోడలను బద్దలు కొట్టుకోవాలి. నీలో ఉన్న వ్యసనాలైనటువంటి వాకిళ్ళు కిటికీలను తీసేసుకోవాలి. నీలో ఉన్న బూతులు, కోపము, అసూయలు, పగలు ఇవన్నీ నువ్వు తీసేసుకొని నువ్వు గనుడుగా ఉండాలి. దేవుని విషయంలో నీ హృదయము విశాలంగా ఉండాలి. దేవుని పరిచర్యకు, దేవుని ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి. అప్పుడే యేసయ్య నీ ఇంట్లోకి, నీ హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా. అందుకు నేను చెప్పిన, నువ్వు కొంచెం హృదయం పెట్టుకొని యేసయ్య నా హృదయం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా కష్టం ఇంతే నువ్వు అంటా ఉంటే సరిపోదు.
ప్రభు కోసం నీ హృదయాన్ని విశాలపరచు. అందుకే మీరు ఇక్కడ బాగా వినండి, ఏమన్నాడంటే అక్కడ, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుని నువ్వు వెతకగలగాల. ఎలాగ వెతకగలుగుతావు? ఇప్పుడు ఉదాహరణకి దేవుడు మీకు దొరకాలని, ఉదాహరణకి ఇప్పుడు ప్రొద్దుటూరులో దేవుడు ఉన్నాడని ఎవరైనా చెప్పినారు అనుకోండి, మీకు మీరు వెతుకుతా పోరా? ఉచితంగా ఎవరైనా తీసుకొని పోతారా? బయట ఆటో ఖర్చు అవుతుందే కాదా? బస్సుకి అవుతుందే కాదా? బండికి అవుతుందే కాదా? మన ఇప్పుడు యేసు ప్రభునే పొద్దుటూరులో లేడు, కడపకు పోయినాడంటే పోతాం. దేవుణ్ణి వెతకడానికి నువ్వు ఎంత ఖర్చు పెడతావో, నీ శరీరము, నీ శ్రమ, నీ జీవితము కూడా నువ్వు ప్రభుకు అంత కష్టపడితే ఆయన నువ్వు వెతికే కొద్దీ ఆయన నీకు దొరుకుతాడు. నువ్వు ప్రభు సన్నిధిలో మోకాళ్ళకి ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగోనైనా నా జీవితం అంతా నీకు అంకితం చేస్తున్నాను ప్రభువా, నేను నిన్నే ప్రేమించుచున్నాను ప్రభువా, నిన్నే ఆరాధిస్తున్నాను ప్రభువా, నీవు నాకు కావాలని ఆయన నువ్వు అడగగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. నువ్వు ఊహించలేని మేలులు చేస్తాడు. ఆశ్చర్యకర కార్యములు దేవుడు చేస్తాడు. కాబట్టి మీరు చూసినట్లయితే చూడండి, ఇంకొక మాట చూపిస్తాను నేను మీకు. కీర్తన గ్రంథం 119:94 వచనం. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీ వాడననే. ఎవరి వాడవంట నువ్వు? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నేను నీ వాడను. ఇప్పుడు కళ్యాణ్ ఎవడి వాడు? కళ్యాణ్ నేను నీ వాడను, నేను నీ వాడను, నేను నీ దానిని అని ఎవరైతే అంటారో అంట, వారిని ఏం చేస్తాడు దేవుడు? నన్ను రక్షించును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? రక్షించే దేవుడు, శిక్ష నుంచి తప్పించే దేవుడు, ప్రేమతో నింపే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. విమోచించిన దేవుడు, అన్నిటి నుంచి నీకు మేలులతో నింపే దేవుడు, సమస్తం అన్నిటికీ నీకు కావలసినవన్నీ నీకు దయచేసే దేవుడు నీకున్నాడు. నేను రక్షించే దేవుడు నీకున్నాడు. ఆయన ఉపదేశమును విను, ఆయన మాటలను విను, ఆయన త్రోవలో నడువు, ఆయన మార్గంలో నడువు. ఒక మాట చూపిస్తా చూడండి, నేను మీకు ఒక మాట, అద్భుతమైన మాట చూపిస్తాను మీకు. యోహాను సువార్త. ఈ మాట మీ అందరికి బాగానే తెలుసు, కానీ ఒకసారి చూపిస్తా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, దయచేసి 6వ వచనం చదవండి ఎవరైనా. యేసు నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించేది? ఇప్పుడు ఎవరు ఏ దేవుడు ఆయన? ఏమన్నది ఇక్కడ మాట? నేనే మార్గము, సత్యము, జీవము. చూడండి, ఆయనేనంట మార్గం, ఆయనేనంట సత్యమైన దేవుడు, ఆయనేనంట జీవము గల దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆయనతో ఉంటే రక్షించబడతావు, లేదంటే శిక్షించబడతావు, నశించిపోతావు, ఇబ్బందులు పడతావు. నరకం నుండి నువ్వు తప్పించబడాలంటే, పరలోకములో నువ్వు చేర్చబడాలని ఆశ నీకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా ఇప్పుడే అంగీకరించు. హల్లెలూయా. ఇప్పుడే అంగీకరించు. అంగీకరిస్తే చాలు, ఆయన నీ హృదయంలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ ఇంటి యజమాని ఆ సిలువను చూచాను ఏమనుకున్నాడు? ఇది ఎట్టయినా నా ఇంట్లో ఉండాల. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలంటే, యేసయ్యా నువ్వు ఎట్లయినా సరే నా హృదయంలో ఉండాలా. హల్లెలూయా. నా హృదయంలో నీకేం అడ్డం ఉంటే అవి పలగొట్టుకుంటా ప్రభువా. పలగొట్టుకోరా. నా హృదయంలో నీకు ఏదైతే అడ్డుగా ఉన్నాయో వాటిని తీసేసుకుంటావు ప్రభువా. తీసేసుకోరా. తీసేసుకుంటేనే, పలగొట్టుకుంటేనే, విడిచిపెడితేనే, ఉపేక్షించుకుంటేనే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనుషుల్ని అప్పగించిన దేవుడు, కాబట్టి అధికారిగా నియమించిన దేవుడు నిన్ను. కాబట్టి ఈయన సత్యమైన దేవుడు, ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. కానీ ఆయన తప్ప మనకు వేరొక ఆశ్రయ దుర్గం లేడు. ఆయన చెప్పిన మాటల ప్రకారం మీరు జీవిస్తే గిన, ఆయన చెప్పిన మాట ప్రకారం మీరు జీవిస్తే గిన పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోవచ్చు. పరలోక రాజ్యంలో మీరు ఉండగలగచ్చు. యుగయుగాలు, తరతరాలు, నిత్య యవ్వనముతో మీరు అక్కడ ఉండగలుగుతారు. ఒకవేళ మీరు ఆయన మాట వినకపోతే
మీరు పరలోక రాజ్యంలో చేర్చబడలేరు. వినకపోతే ఏమవుతారు? చేర్చబడలేరు అంటే వెళ్ళలేరు అని అర్థం. దేవుని మాట ఎందరైతే ఆలకిస్తారో, దేవుని మాట ఎందరైతే వింటారో, ఆయన దృష్టికి మీరు ప్రియులుగా ఉంటారు, మీరు గనులు అవుతారు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో నేను చెప్పిన మాట ఇప్పుడు అదే. మీకు ఫస్ట్ మోడీ గురించి చెప్పిన అదే మాట ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్తాను చూడండి. యేసు ప్రభు వారు తండ్రి, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలుసుకొని అన్ని లక్షల కోట్ల మంది నిన్ను నిలబెట్టుకొని ఉంటే ఆడ నీ పేరు పెట్టి పిలుస్తాడు, కళ్యాణ్, నీవు నా ప్రియుడవు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, బా ఈ లోకంలో ఎన్నోసార్లు మేము కూడా వాక్యం వినిన్నే బాగుండు, ప్రార్థన చేసుకునే బాగుండు, కళ్యాణుడు ప్రార్థన చేసుకుంటాడు, ఒక్కడునే ప్రార్థన చేస్తాడు, ఏదో ఒకరు కష్టపడుతున్నాడు, దేవుని కోసం ప్రయాసపడుతున్నాడు అని పక్కన వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు ఆ సమయంలో. అప్పుడు ఆలోచన చేస్తే ఏం ప్రయోజనము? దేవుని దగ్గర చచ్చిపోయినాక ఆలోచన చేస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడే 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 మార్పు రావాలా మనలో. దేవా నన్ను నీ సేవలో వాడుకో, ప్రభా నన్ను నీ పరిచర్లో వాడుకో. నేను చాలా మందికి పరిచర్లు వేసిన, డ్యూటీలు వేసిన, ఎంతమంది నమ్మకంగా వాడబడుతున్నారు మీకే తెలియాలా. మీకు అప్పగించిన పనులు, మీకు అప్పగించిన పరిచర్యలు ఒకరు చెప్తే చేసేది కాదు. ఒకసారి ప్రకటన అయిపోతే మీకు గుర్తుండిపోవాలా, ఈ పరిచర్య నాదే, ఈ వారము నాదే, నేను చేయాలా దేవుని పని అనే ఆసక్తి నీకు ఉండాలా. దేవుడు నేను గనుని చేయాలని ఆశపడతా ఉంటే కొంతమంది మీరే చేతులారా గనిహీనులు అయిపోతున్నారు. దేవుడు పరిచర్య ఇస్తే పరిచర్యని చేత పట్టుకోండి. దేవుడిచ్చే పరిచర్యని చేత పట్టుకొని, ప్రభువా నాకు ఈ పరిచర్య ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, నాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చిన నీకు వందనాలు ప్రభువా. నేను చెప్తున్నాను చూడండి, మీరు హెబ్రోను సంఘాలు మీరు గమనిస్తే, హెబ్రోను కానీ పెంతెకోస్తు సంఘాలు కానీ మీరు గమనిస్తే, ఈ రెండు సంఘాలు మీరు గమనిస్తే అలా సేవకులకు ఒకటేసారి సంఘం కట్టించి ఇచ్చారు. వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు సేవకుని అనగదొక్కుతారట్నే. ఏమి ఇయ్యరు, ఒక వాక్యం ఇయ్యరు, ఒక పాట ఇయ్యరు. ఎంతసేపు పట్టలు వేయిపో, సౌండ్ సిస్టమ్ పెట్టు, బాత్రూమ్ను గడుగు, అవి చేయి ఇవి చేయి, కీబోర్డు కొట్టు, తబలా కొట్టు, అట్ట కష్టపెడితే ఈరోజు ఒక జాన్ వెస్లీ అయినాడు. ఓసనలో జాన్ వెస్లీ ఆ నుంచి వచ్చినాడు. ఒకప్పుడు కీబోర్డు కొట్టుకునేవాడు, మందిరంలో పరిచర్య చేసేవాడంట, ఏసన్న గారు చుట్టూ తిరిగేవాడంట. ఈరోజు మరి 5 మందిలో ఒకరిని దేవుడు నిలబెట్టినాడు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే పరిచర్యలో ఎక్కువ వాడబడతారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. నీకు 2 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు అనుకో, ఒకవేళ మీరు బాగా వినాలా, ఒకవేళ దేవుడు మీకు 2 పిల్లల్ని ఇచ్చాడు అనుకో, ఒక పిల్లోని మీరు ఎవరికి ఇవ్వాలా? ఇవ్వాలా దేవునికి ఇవ్వగలగాలి. ఇదిగో ప్రభా నాకు 2 కొడుకులు ఇచ్చినది, ఒక కూతురు ఒక కొడుకుని ఇచ్చినావు, ఏదో నా కూతురు నీకు వాళ్ళు పంపిస్తా, కొడుకును చదివించుకుంటావు, ఉద్యోగం చేసుకుంటావు, కూతురు కూడా చదివించుకుంటావు ప్రభా, అది నీ పరిచర్యకు వాడుకో. ఇస్తున్నావా నీ బిడ్డలను పరిచర్యకు? నీ బిడ్డలకు పరిచర్య నీకు పంపిస్తున్నావా? దేవుని మందిరంలో నీ బిడ్డలను పరిచర్య చేయడానికి ముందుకు సాగనంపుతున్నావా? కొమ్మయ్య వంగనిది మానయ్య వంగుతుందా చెప్పండి? ఈరోజు వంగని కొమ్మ రేపు పెద్దనాక వంగుతుంది అంటే నమ్మకం ఉంది అసలుకు? ఈరోజు దేవుడిచ్చే పరిచర్య మీరు ఏమంటారంటే వాడుకోండి. దేవుడిచ్చే పరిచర్యను ఉపయోగించుకోండి, అవకాశం ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. అప్పుడు మీరు దేవుని దృష్టిలో ప్రియులైతారు. ఏనైనా సేవ చేస్తేనే దేవునికి మేము ప్రియులమైతామా? ఏనైనా మేము పరిచర్య చేస్తేనే దేవునికి ప్రియులమైతామా? కానుకలు ఇస్తే కామా, డబ్బులు ఇస్తే కామా, అర్పణలు ఇస్తే కామా అంటే కానే కారు. ఎవరైతే దేవుని కోసం ప్రయాసపడి శ్రమలు పడి కష్టపడతారో వారిని దేవుడు గుండెల్లో పెట్టుకుంటాడు. హల్లెలూయా. గుండెల్లో పెట్టుకుంటాడమ్మా. ఎంత ప్రేమిస్తాడంత ప్రేమిస్తాడు ఆయన. ఒకవేళ మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా చూడండి. నేను మీ అందరు కూడా శ్రద్ధగా ఒక వీడియో చూడండి, మీకు చూపిస్తా దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుని కోపం ఎలాంటిది అనేది. నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా, అందరూ చూడండి శ్రద్ధగా. And I saw heaven opened, and behold a white horse, and he that sat upon him was called Faithful and True, and in righteousness అందరూ చూడండి బాగా.
His eyes were as a flame of fire, and on his head were many crowns. And he had a name written that no man knew but he himself. And he was clothed with a vesture dipped in blood, and his name is called the Word of God. And the armies which were in heaven followed him upon white horses, clothed in fine linen, white and clean. And out of his mouth goeth the sharp sword, that with it he should smite the nations. And he shall rule them with a rod of iron, and he treadeth the winepress of the fierceness and wrath of Almighty God. And he hath on his దేవుడు దిగొచ్చేటప్పుడు అవన్నీ జరుగుతాయి. పర్వతములు పునాదులన్నీ కదిలిపోతాయి. King of kings and Lord of lords. ఆయన రారాజుగా వస్తున్నాడు చూడండి. కడబూర శబ్దం ఊదుతున్నారు. మనుషులందరూ భయపడి పరిగెత్తుతున్నారు, ఏదో జరుగుతుందని. And I saw an angel come down from heaven, having the key of the bottomless pit and a great chain in his hand. And he laid hold on the dragon, that old serpent, which 1,000, and he should under that forever and ever. Verse 11. And I saw a great white throne, and him that sat on it, from whose face the earth and the heaven fled away. And there was found small and great God opened, and another book was opened, which is the book of life. ఆ బుక్లో మీ పేరు పరలోక రాజ్యానికి పోతారు. జీవ గ్రంథం to their works. Revelation 20 verse 13. And the sea gave up the dead which were in it. అందరూ ఏకముగా చనిపోయిన వారు బ్రతికిన వారు అందరూ కూడా ఏకముగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. Delivered up the dead which were in them. And according to their works. Revelation 20 verse 14. And death and hell were cast into the second. Verne's name was not found written in the book of life of fire. 8. Unbelief. నూతన యెరూషలేము. Heaven. And there was no more. And I Jerusalem. Out the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them, and be their God. All tears from their eyes, sorrow nor crying, for the former thing. And he that sat upon the throne is new,
and faithful, I will freely, and to a great and heights were 12. And the wall of the city had 12 foundations, and in them were the names of the 12 apostles of the Lamb. Each one of the gate street of the city as transparent glass, like crystal the Lamb, and flowing down the middle of the city's street side of the river was the times a year. And the city had no need of the sun, nor of the moon, that they might shine in it. Of God will of the earth. But nothing that is impure will enter the city, or tells lie in the Lamb's book of the living will enter the city. The throne of God and of the Lamb shall be in it, and they shall see his face. Listen, says Jesus, I am coming soon. I will bring my rewards with. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు అదంతా చూడగానే? ఏమర్థమైంది? దేవుడు ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పుడు అందరి లెక్కలను ఖచ్చితంగా తేలుస్తాడు. తేల్చినప్పుడు ఏం జరుగుతుంది? అందరిని కూడా ఎట్లా రాలిపోతున్నారు చూసినారా? నరకంలోకి ఎట్లా పడిపోతున్నారు? చీమల మాదిరి పడిపోతున్నారు కదా. దేవుడు అంతే, ప్రేమిస్తే ఎంతైనా ప్రేమిస్తాడు. ఏ ఒక్కరో పొరపాటు చేసినా మాత్రం ఖచ్చితంగా ఆయన మనల్ని లక్ష్య పెట్టాడు. ఎంతగా అంత ప్రేమించే దేవుడు. అందుకే మనం చదివినాం, నేను నిన్ను ప్రేమించుచున్నాను కదా. కాబట్టి నీవు నన్ను ప్రేమించుచున్నావు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రభు రాజ్యంలో ఉండాలనేదే నా ఆశ, దేవుని ఆశ కూడా. బట్ ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. కాబట్టి మనందరం కూడా ప్రభువుకు లోబడగలిగితే మీ జీవితాల దేవుడు ధన్యకరంగా దేవుడు మార్చును గాక, ఆశీర్వాదకరముగా మార్చును గాక, ఫలభరితముగా దేవుడు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి ఇంకా చివరికి ఒక మాట, రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నీ నోటితో ఏం చేయాలంట? ఒప్పుకోవాలా. ఏం చేయాలంట? నీ నోటితో ఏం చేయాలంట? ఒప్పుకోవాలా. నీ నోటితో ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడంట. నా యేసు క్రీస్తు ప్రభువే నా దేవుడు. నా యేసు లేకపోతే నేను లే. నిజంగా ఆయన ఒకవేళ మన కోసం ప్రాణం పెట్టకపోయి ఉంటే మాత్రం ఈ పాటికి ఇంకా మనం ఏ స్థితిలో ఉండిందేమో, ఎలాగుండిందేమో. కానీ ఆయన నా భారం అంతా కూడా 2023 సంవత్సరాల క్రితమే ఆయన మన నిమిత్తమై ప్రాణమును పెట్టి చనిపోయిన దేవుడు. నిజంగా ఇలాంటి దేవుడు మనకు దొరకడం నిజంగా వెతుకుతానే దొరికిన దేవుడు మనకు. అటు ఇట్లాంటి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నేను రక్షిస్తాడు. అన్ని వేళలో నీకు చాలిన దేవుడిగా ఉంటాడు. ప్రతి సమస్యలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి యేసు క్రీస్తు నా రక్షకుడు. హల్లెలూయా. యేసు అంటే అర్థమైంది చెప్పిన పోయిన వారం ఏం చెప్పినా, యేసు అంటే అర్థమైంది రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు రక్షకుడు. కాబట్టి ఈ లోకంలో మనం నరకం నుంచి రక్షించే దేవుడు, లోకంలో ఈ శ్రమల నుంచి రక్షించే దేవుడు, అన్నిటి నుంచి రక్షించే దేవుడు యేసు మాత్రమే. కాబట్టి ఈయన నా వ్యక్తి ఏ రీతిగా సిలువని ఇంట్లో పెట్టుకోవాలని ఆశపడ్డాడో అట్లా యేసు కోసం నీ హృదయంలోకి ఆహ్వానించు. యేసయ్య నా హృదయంలోకి రా, నీకోసం నేను ఏమైనా చేస్తాను ప్రభు అని. చూడండి, ఇల్లు బలగొట్టుకున్నాడు, వాకిళ్ళు బలగొట్టుకున్నాడు, గేట్లు అన్నీ బలగొట్టుకున్నాడు. నువ్వు నేనైతే ఏం చేస్తాం? లాస్ట్ కంటే ఆ సిలువే వద్దుపో అంటాం కదా. ఏమంటాం మనం? ఖచ్చితంగా సిలువే వద్దుపో, మాకు ఇంట్లో పట్టినప్పుడు ఏంటికి కదా. కానీ ఆ వ్యక్తి చూడండి, ఆ సిలువను ఇంట్లోకి రప్పించుకోవడానికి ఎంతో ఆశపడ్డాడు కదండి. ఈరోజు మనం కూడా ప్రభు మనలోకి రావాలంటే, ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప గుణవంతుడు మనలోకి రావాలంటే, మన హృదయంలోకి రావాలంటే, మన ఇంట్లోకి రావాలంటే
నీ హృదయం ఆయనకు సమర్పించు. ధారాళముగా ప్రభుకి ఇచ్చేయి. నీ హృదయం ప్రభుకు ఆలయముగా పెట్టుకో, పరిశుద్ధంగా పెట్టుకో, పవిత్రంగా పెట్టుకో. నీ నోటి మాటలు, నీ చేతులు, నీ ప్రవర్తన అంతటి యందు నీ నోటితో ప్రభువును ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. రక్షిస్తాడు. నిజంగా ఇట్లాంటి దేవుడు మనకు దొరకడం నిజంగా గొప్ప భాగ్యం. కాబట్టి క్రైస్తవులమై ఉన్నాం, ఎవరికి లేని ధన్యత. ఆయన దృష్టికి మీరు ఎట్లున్నారంట? ప్రియులై ఉన్నారంట. ఎట్లున్నారంట? ఆయన దృష్టికి మీరు ప్రియులై ఉన్నారు, మీరు గనులై ఉన్నారు దేవుని దృష్టిలో. కానీ ఇంతగా మిమ్మల్ని దేవుడు గుండెలో పెట్టుకొని ఉంటే మరి మీరు ఎందుకు ఆయనను విషయాల్లో ఇంకా ఏం ఆలోచన చేస్తున్నారు? మీరు తీర్మానించుకోవడానికి, బాప్తిసం తీసుకోవడానికి, రక్షణ పొందడానికి, మారుమన ఇంకా ఏం ఆలోచన చేస్తున్నావు? ఏం అడ్డం వస్తున్నాయి నీకు? బాప్తిసం తీసుకున్నాక ఇంకా నీకు ఏమున్నాయి అలవాట్లు? మానుకోవాలన్నీ. నీ హృదయంలో ఏదైతే దేవునికి ఆయాస్కరమైన ఉన్నాయో వాటిని నువ్వు తీసివేసుకోవాలి. దేవునికి దగ్గరగా నువ్వు ఉండాలా. ఆయన మంచి కాపరి, మంచిగా చూసుకుంటాడు. ఆయన నీకు మంచి మేలులతో తృప్తిపరిచే దేవుడు. నేను ఒకసారి చదివిపించిన మీకు, మంచి గోధుమలతో కూడా ఆయన తృప్తిపరిచే దేవుడు. అంటే మంచి ఆహారం ఇస్తాడు ఆయన. అన్ని మంచివి ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చినాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు కాచి కాపాడిన దేవుడు, ప్రతి దినం ఆదుకున్న దేవుడు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, అప్పులు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. అన్నిటి నుండి రక్షించిన దేవుడు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, మీ ప్రార్థనే మీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. మీ ప్రార్థనే మీ జీవితాన్ని మారుస్తుంది. మీ డబ్బు లేదంటే మీకున్న పలుకుబడు లేదంటే మీకున్న ఏదైనా సరే దానిని బట్టి మీకేం జరగవు. ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు గుర్తురావట్లేదు కానీ పెళ్లి కొడుకులకు కోట్లు రేమండ్ అనే కంపెనీ ఉంది. రేమండ్ అనే కంపెనీ ఒకటి ఉంది, మీరు వినే ఉంటారు. ఖచ్చితంగా పెళ్లి కొడుకులు దాంట్లో పోయి ఖచ్చితంగా కోటు కొనుక్కోవాల్సిందే పెళ్ళి వస్తే. మరి ఇప్పుడేమో తెలియదు కానీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ కిందట మాత్రం ఖచ్చితంగా రేమండ్ సూట్ అనేవాళ్ళు. అంటే రేమండ్ సూటు బూట్. ఆయన చెప్పినాడు ఒక మాట, 37 అంతస్తులు అంట ఇల్లు అతంది. ఎన్ని అంతస్తులు అంట? 37 అంతస్తులు అంట. కొడుకు చిన్నప్పటి నుంచి ఒకే ఒక కొడుకు అంటే లేక పుట్టిన కొడుకు. అందుకని నాయన ఏం చేసినట్టే, అమ్మ నాయన కొడుకు అంత పెద్ద ఇంట్లో ఉంటే ఇబ్బంది అవుతుందని నాయన చెల్లెలను, నాయన బావులను, అమ్మలను, నాయన అందరిని తెచ్చి, బంధువులందరినీ తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడంట నాయన. కొన్ని కోట్లు సంపాదించారంట. రేమండ్ సూట్ల మీద, ప్యాంట్ల మీద, కోట్ల మీద కొన్ని కోట్లు సంపాదించుకున్నారంట. 1000 కోట్ల ఆస్తి అంట. కొడుకు పెద్దవాడే కొద్దీ నాయన ముసలాడు అయిపోయినా అమ్మ చచ్చిపోయిందంట. అమ్మ చచ్చిపోగానే కొడుకు పెద్దవాడని చెప్పి నాయన ఏం ఆలోచన చేశాడంటే, ఇంకా నేను ముసలోని కదా, నా బాధ్యత అంతా వానికి ఇస్తానని చెప్పి బాధ్యత అంతా కూడా కోట్ల ఆస్తి అంతా వాని మీద రాసేసి, నాయన వ్యాపారం బాగా చేసుకో, బాగా చూసుకో అని చెప్పినాడంట. వెంటనే ఆస్తి అంతా చేతికి రాగానే అలవాట్లకు బానిస అయిపోయాడంట, అమ్మాయిలకు బానిస అయిపోయాడంట. అట్లా ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని అమ్మాయిని పెళ్లి చేసుకొని అట్లాగే చిల్లర వారిని చేస్తా వచ్చాడంట. లాస్ట్కి ఆ అమ్మాయిని ఏందంట, మీ నాయన ఉంటే నేను ఉండను అనిందంట. ఇంట్లో ఏమనిందంట, ఆ ముసలోని నేను చేసి పెట్టాలని మేము చూసుకోవాలన్నా ఏమంత అవసరము అని అంటే కొడుకు అన్నాడంట. వెంటనే కొడుకు అన్నాడంట, పనులను పిలిపించి మా నాయన తీసుకొని పోయి అనాథాశ్రమంలో వారి ఇచ్చేసే పోండి, పారైపోండి అన్నాడు. నాయన మైండ్ పంజిల్ నాయనకు, నేను ఇంతకాలం సంపాదించి, ఇన్ని కోట్లు సంపాదించి, 37 అంతస్తులు ఇల్లు ఇచ్చి, ఇన్ని కార్లు మేడలు ఇంత పని వాళ్ళని ఇస్తే నా ఇంట్లో నుంచి నన్ను గెంటేసినాడు నా కొడుకు అని బాధపడినాడంట. కొద్ది రోజుల తర్వాత అత్తలను మామూలు అందరినీ తరిమేసినాడు. ఇంట్లోంచి ఎవ్వరు లేరంట. వాళ్ళ ఒక మాట అన్నాడు వీడియోలో, ఒకప్పుడు నా స్థితి ఆడునిందంట. ఎక్కడుందంట ఆయన స్థితి? ఆడునిందంట. రాంగ పడిపోయినాడంట. ఇంకా పడిపోయాడు, ముసలోడు అయిపోయాడంట. పడిపోయాడంట. మళ్ళీ నా జీవితము సున్నాకు వచ్చేసింది. ఏదో ఒకరోజు నేను కూడా చచ్చిపోతా. ఈరోజు నన్ను ఇటు చేసినాడు, రేపు నా కొడుకు కూడా అంతే. ఈరోజు వాడి దగ్గర డబ్బు ఉండొచ్చు, ఒకనొకరు వాడు ముసలోడు అవుతాడు, ఒకరోజు వాడు కూడా ఏమైపోతాడు, చచ్చిపోవాల్సిందే అని ఆ తండ్రి ఏడుస్తా చెప్పినాడు. ఒక 1 నెల అయిందేమో, వీడియో కూడా వచ్చింది. సో ఈరోజు ధనవంతులు కూడా సుఖం లేదండి. ఎంతో మందికి సుఖం లేదు ఈరోజు. నీ లోకంలో ఆనందం లేదు, సంతోషం లేదు, రక్షణ లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లే, మనుషులకి మనశ్శాంతి లేదు, నిద్రపోతే నిద్ర రావడంలా.
అందుకే మన ఇందాక ఒక పాట పాడుకున్నాం కదా, యేసయ్య నా హృదయ స్పందన అనే పాటలో, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దూర కరువాయనే. ఏమైందంట? మాట్లాడకపోతే కన్నులకు, దేవుడు మాట్లాడకపోతే అంతే, దేవుడు చూడకపోతే అంతే, దేవుడు మన వైపు దృష్టి పెట్టకపోతే అంతే. మనకు నిద్ర రాదు, మన దగ్గర ఎన్నైనా ఉండని, మనకు మనశ్శాంతి, నెమ్మది, విశ్రాంతి రాదు. రోగములు, వేదనలు, శ్రమస్సులు ఎన్నో ఉంటాయి. కానీ నేను చెప్పేదలుచుకున్నది ఒకటే, ప్రభువుని ప్రేమించుదాం. నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు నన్ను ప్రేమించు. నీవు నన్ను ప్రేమించుచున్నావు దేవా, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభు అని ఎవరైతే ప్రభుని తిరిగి ప్రేమిస్తారో, ఆయన ప్రేమకు ఎవరైతే రుణస్థులై ఉంటారో, ఆయన ప్రేమకు ఎవరైతే లోబడి బతకగలుగుతారో, నిజంగా మీ జీవితాల్లో అత్యున్నతమైన స్థానంలో దేవుడు పెడతాడు. నేను చెప్పినట్టుగా ఆయన దృష్టిలో నీవు కానీ ప్రియుడవైతే, ఆయన 10,000 మందిలో నేను పేరు పెట్టి పిలిచబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కొన్ని వేల మందిలో నీ పేరు పెట్టి, అంతకంటే ఘనత ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి చెప్పండి? యేసయ్య నోటిలో నీ పేరు ఉండాలి, జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి, పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టే అధికారము, ధన్యత నీకు ఉండాలంటే ఈ లోకంలో నువ్వు బాగా జీవించు. నీతిని ఆధారం చేసుకో, సత్యం ఆధారం చేసుకో, యేసు ప్రభుని ఆధారం చేసుకో. అన్నిటి విషయంలో చాలా దీనత్వం కలిగి, సాత్వికం కలిగి నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకొక ఆయన ఇంకొక మాట అన్నాడు. సినిమా యాక్టర్ అన్నాడు ఒక మాట, సినిమా హీరో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను చూడని డబ్బు లేదు, కోట్లు డబ్బు చూసినా వచ్చింది పోయింది. డబ్బు శాశ్వతం కాదురా, మనుషులకు ఉన్నటువంటి ఆ గుణం ఇంపార్టెంట్ అన్నాడు ఆయన. డబ్బు శాశ్వతం కాదు. కోట్లు చూశాడంట, కానీ ఏముండాలంట? కోట్లు కాదంట, ఏముండాలంట? గుణం ఉండాలంట, మంచితనం ఉండాలంట, మానవత్వం ఉండాలంట. వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడు. ఈరోజున ఇచ్చేవారిగా నువ్వు ఉండాలి. నీ జీవితం ఇచ్చేవారిగా, నీ కానుక ఇచ్చేవారిగా, నీ అర్పణ ఇచ్చేవారిగా, నీ పిల్లలని ఇచ్చేవారిగా, నీ జీవితం, నీ బ్రతుకునిచ్చేదానిగా నువ్వు ఉండగలిగితే దేవుని హెచ్చిస్తాడు. నన్ను వాడుకో ప్రభువా అని నువ్వు అనగలగాల. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వాడుకో యేసయ్య, నన్ను వాడుకో. ఒక సేవకుడు అన్నాడు ఈ మాట. ఒక సేవకుడు ఎప్పుడు వాక్యం ముందర చప్పట్లు కొట్టించేవాడంట, వాక్యం తర్వాత చప్పట్లు కొట్టించేవాడంట. అప్పసం చప్పట్లు కొట్టిస్తుంటే ఒక ఆయన లేచి వచ్చాడంట. పాస్టర్ గారు, మాకు 9 సంవత్సరాలు అయింది పాస్టర్ గారు, మాకు పిల్లలు లేక 9 సంవత్సరాల నుంచి నీ కాడికే వస్తున్నాం, నీ సంఘానికే వస్తున్నాం. నువ్వు చప్పట్లు కొట్టమన్నప్పుడల్లా మేము చప్పట్లు కొడతానే గట్టి కొడతానంట, చప్పట్లు గట్టి కొడతానా నేను. నువ్వు ముగించేటప్పుడు కూడా చప్పట్లు కొట్టమంటావు, అప్పుడు గట్టిగా చప్పట్లు కొడతానా. పాస్టరే, నాకు ఒక ఆశ ఉంది పాస్టరే అన్నాడంట. ఏం ఆశ చెప్పంటే, చేతులు కొట్టి 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 దేవుణ్ణి స్తుతించడం నాకు బాగా అలవాటు అయిపోయింది. నా చేతి నిండుతా గర్భఫలం దేవుడు ఇస్తాడా అని అడిగినాడంట. ఎన్నేళ్ళ నుంచి గర్భఫలం లేదంట? 9 ఏళ్ళ నుంచి గర్భఫలం లేదంట. పాస్టర్ అన్నాడంట, ఎవరో కాదు, విజయవాడ దగ్గర ఉంటారు, చార్లెస్ జాకోబ్ అని, టీవీలో శుభవార్తలు దాంట్లో వస్తూ ఉంటాడు. ఆయన పరిగెత్తుతా వాక్యం చెప్తాడు, ఆ వాళ్ళకి తిరుగుతా వాక్యం చెప్పాడు, వంకోని ఎగురుతాడు చెప్తాంటాడు ఆయన, చార్లెస్ జాకోబ్. అప్పుడు ఈ సేవకుడు అన్నాడంట, ఖచ్చితంగా నీ గర్భఫలం కలుగుతుంది పో అన్నాడంట. అన్నట్టుగానే 3 నెలల కల్లా గర్భఫలం నిలిచింది. 9 నెలలు అయిపోయినాయి, గర్భఫలము అయిపోయింది, ప్రసవించిందంట. 2 మగబిడ్డలు పుట్టినారంట. ఎంతమంది పుట్టినారంట? 2 మగబిడ్డలు పుట్టినారంట. చర్చికి తీసుకొచ్చాడంట. ఒక చేత్తో ఒక కొడుకును, ఒక చేత్తో ఇంకొక కొడుకును. అప్పుడు పాస్టర్ అన్నాడంట, ఆయనే చార్లెస్ జాకోబ్ అన్నాడంట, నువ్వు 9 సంవత్సరాలు 2 చేతులతో కొట్టిన చప్పట్లకు నీ 2 చేతుల నిండుతో దేవుడు నీకు బహుమానం ఇచ్చినాడయ్యా అన్నాడంట. హల్లెలూయా. నోరుతో హల్లెలూయా చెప్తే మన నోరేం అరిగిపోదు, చప్పట్లు కొడితే అన్ని దీవెనలు వస్తాయి. ఒకనొక రోజున నీకు తెలియదు దీని విలువ. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోవడం, వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు మాట్లాడడం, వాక్యం చెప్పేటప్పుడు కనెక్షన్ లేకుండా పోతే గిన ఇబ్బంది పడతావు. నువ్వు ఆసక్తితో, ఆశతో ప్రభువును స్తుతించగలిగితే నీ స్తుతి నీ జీవితాన్ని మారుస్తుంది. అద్భుతాలు చేస్తాడు దేవుడు. 9 సంవత్సరాల నుంచి నేను గర్భఫలము 2 మగబిడ్డలు కన్నాడంటే అది దేవుని కృప కాదా?
దేవుని సహాయము కాదా? ఈరోజు ఎంతో మంది గర్భఫలం లేక ఎన్నో చేస్తారు, కానీ మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రభువా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యా మాకు అప్పులు ఉన్నాయి, మా శ్రమలు ఉన్నాయి, మా వ్యాధులు ఉన్నాయి, మా సమస్యల నుంచి మాకు విడుదల ప్రభువా అని అడిగేవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? కొంతమంది ప్రయాసపడుతున్నారు, పరిగెత్తుతానే ఉన్నారు లోకంలో. ఆగనికి కూడా సమయం లేదు, నిలబడి చూడడానికి కూడా సమయం లేదు. అట్లయిపోయింది మన పరిస్థితి. ఒకరోజు అంట ఒక ఆయన బండ్లో పోతున్నాడంట. మీరు బాగా వినండి, ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను నేను. ఒక ఆయన బండ్లో పోతున్నాడు. ఒకసారి నాలంటాడు పక్కనే సేవకుడు, ఏమయ్యా వందనాలు అన్నాడంట. బండ్లో పోతానే వందనాలు పాస్టర్ పోయినాడంట. బండ్లో ఏటమైనాడంట, పోతానే వందనాలు పాస్టర్ పోయినాడంట. కొంచెం దూరం పోతానే లారీని గుద్దుకొని బండి కింద పన్నాడంట. అప్పుడు ఆలోచన వచ్చిందంట, ఏమని? మా పాస్టరే వందనాలు చెప్పినాడు, నేను ఆపి బండి దిగి వందనాలు చెప్పింటే నాకు ఈ గండం తప్పేది. హల్లెలూయా. ఏమన్నా నేను చెప్పింది విన్నారా? ఏం చెప్పినా చెప్పండి. మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మళ్ళొకసారి చూడండి. ఒక ఆయన బండ్లో పోతున్నాడు స్పీడ్గా. నాలాంటి సేవకుడు బయటకు వచ్చి ఏమయ్యా వందనాలయ్యా అని అన్నాడు. పోతానే బండ్లో వందనాలు కళ్యాణ్ బాబు, వందనాలు కళ్యాణ్ బాబు అని చెప్పుకుంటే వెళ్ళిపోయినాడు బండ్లో. బండి ఆపుకోకుండానే పోతానే ఒక లారీకి గుద్దినాడు, కింద పన్నాడు. లేచినాడు, బండిని లేపి పక్కన పెట్టాడు. అప్పుడు ఒక ఆలోచన చేస్తున్నాడు, ఏమనంటే ఆడ మా పాస్టరే వందనాలు చెప్పినాడు, బండి దిగి నిలబెట్టుకొని పోయి వందనాలు బాబు గారు అని చెప్పింటే నాకు ఈ ప్రమాదము తప్పేదేమో. ఈరోజు నిజంగా దేవుడు ఎన్నోసార్లు అవకాశాలు ఇస్తాడు, కానీ మన తొందరపాటు వల్ల, మన చేతగానితనం వల్ల మనమే ఒక్కొక్కసారి మన జీవితాన్ని పాడు చేసుకుంటారు చాలా మంది. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేరు మనుషులు. కాబట్టి దేవుడు నిన్ను విమోచించే దేవుడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీకు తోడుగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, మరియమ్మ దగ్గరకు వచ్చి దూత ఏమన్నాడు? దూత, భయపడకుడి, భయపడద్దు, యోసేపు భయపడద్దు. చూడండి, ఎవరినైనా చూడండి మీరు బైబిల్లో దేవుడు చెప్పిన మాట, భయపడాకండి, దిగులు పడాకండి, జడియద్దు, దేని విషయంలో వెనకడుగు వేయద్దు, తోడుగా ఉంటా, సహాయం చేస్తా, నేనున్నా మీకు, నేను చేసి పెడతా మీకు, నేనున్నాను మీకు అని ఇట్లాంటి షూరిటీ ఇచ్చే దేవుడు ఇంకెవరున్నారు మీకు? నమ్మకం చెప్పే దేవుడు. ఏరా ఒక 10 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటున్నా, సాక్షి సంతకం పెడుతున్నారంటే ఎవరైనా సాక్షి సంతకం పెట్టాడు ఉన్నాడా? ఓరైనా నువ్వు కట్టకపోతే నా మీదకి వస్తుంది అంటారా? యేసు ప్రభు అంటున్నాడు, ఓరే నేను పెడతారా నీకు షూరిటీ సంతకం. ఎవరు పెడుతున్నారు షూరిటీ? ఓకే, నేను కట్టకపోయిన నా పాపం అంతా ఎవరు మోస్తున్నారు ఇప్పుడు? వడ్డీ ఎవరు కడతారు ఇప్పుడు? దేవుడే. ఈ లోకంలో నీ భారం నా భారం మోయడానికి ఎవరు లేడు. నీ కష్టము నా కష్టము వినడానికి పంచుకోవడానికి ఎవరు లేడు ఇప్పుడు. ఎవరి జీవితాలు, ఎవరి కుటుంబాలు పరిగెత్తుతున్నారు, పరిగెత్తనివ్వండి. కాబట్టి నీ కుటుంబానికి దేవుడు కావాలంటే, నీకు దేవుడు కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి రా. ఒక రోజునంట ఒక సంఘంలో ఇలాగే సభ జరుగుతూ ఉందంట. అందరూ వచ్చి పాస్టర్కి వందనాలు చెప్తున్నారంట. ఏం చెప్తారంట? అందరూ వచ్చి లోపలికి రాగానే పాస్టర్కి వందనాలు చెప్పి కూర్చుంటున్నారంట. ఒక 2-3 మాత్రము వచ్చానే వరకు దేవునికి వందనాలు చెప్పుకొని పోయి కూర్చుంటారంట. సేవకునికి వందనాలు కూడా చెప్పారంట. ఇది ఒక పెద్ద రోగం ఉంది. బేటోళ్ళు అందరూ వందనాలు చెప్తారు, కానీ ఇంట్లో వాళ్ళు వందనాలు చెప్పరు. ఇది పెద్ద కథ. బేటోళ్ళు కానీ అందరూ చెప్తారు. దూరం వాళ్ళు, ఎక్కడొక్కడోళ్ళు ఫోన్లు చేసి చెప్తారు, అయ్యా నేను ఒక ఆమె మేము పని చేసుకుంటున్నా, ఒక ఆమె ఫోన్ చేసి దానం పైన కూడా విన్నాడు ఆ మాట. అయ్యా మీ ఫోన్ కలిసినందుకు మాకెంతో సంతోషం వేస్తుంది అయ్యా. ఏం పేరేనా? అయ్యా మీతో మాట్లాడే భాగ్యం మాకు దొరికిందయ్యా. 5-6 రోజుల నుంచి ప్రయత్నం చేయండి, ఈ పొద్దు మాకు మీ గొంతు వినపడిందయ్యా. చూడండి, ఎక్కడోళ్ళో ప్రేమిస్తారు, ఉన్నోళ్ళు ప్రేమించడు. కానీ ఉన్నోళ్ళు చూసుకుంటే ఎక్కడోళ్ళనో పోగొట్టుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఊరిగా ఉన్నది వాయ ఉంచుకునేది వాయనట్లే కాకుండా ఏదో ఒకటి ప్రభువా నాకని నేను ముందుకు పోతున్నా.
ఏదో ఒకటి దేవుడు జరిగిస్తా పోదు, ఆయన పరిచర్య జరిగిస్తాడు, ఆయన ముందు కొనసాగిస్తున్నాడు. నా కాపరివైనందునా, లేదా మేరీ లేదే, హల్లెలూయా. పాట కూడా ఉంది, నా కాపరివైనందున నాకు దిగులు ఎందుకు, నాకు భయం ఎందుకు. కాబట్టి మన కాపరి దేవుడు మనకున్నాడు. అడుగులు తడబడిన దేవుడిని నడిపిస్తాడు. కాబట్టి నేను చెప్పేది మీకు ఒకటే, దేవుని కోసం వస్తున్నారు మంచిదే, కానీ సంఘములో సహవాసం పంచుకోండి, ప్రేమనురాగాలు పంచుకోండి, కష్ట సుఖాలు తెలుసుకోండి, సంఘంలో ఏం అవసరతలు ఉన్నాయో తెలుసుకోండి, సంఘంలో ఒక బాధ్యత తీసుకోండి. దేవుని పరిచర్య, మనకి ఎన్నో పనులు ఉంటాయి కాదనట్లే, పొలాలు ఉండొచ్చు, పనులు ఉండొచ్చు, మట్టి పనులు ఉండొచ్చు, బేల్దార పనులు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. కానీ ఈ పని దొరక్క ఎంతో మంది చచ్చిపోతున్నారు తెలుసా మీకు? దేవుని పని లేదే మాకు, దేవుని పని లేదే మాకు. దేవుని పనిని అందిపుచ్చుకోండి. నేనేమనుకున్నానంటే ఈ రోజున ఎవరైనా సరే, దాదాపు ఇప్పటికి 3 నెలలు అయింది పరిచర్యలు నేను రాసి డ్యూటీ లేచి, ఎవరైతే చేయలేదో వాళ్ళ పేర్లు తీసేద్దాం అనుకుని ఈరోజే చెప్పి ఈయనే తీసేద్దాం అనుకున్నా. వీళ్ళు రాలేదు, వీళ్ళ పేరు తీసేస్తున్నా అని దేవుడు అన్నాడు. ముచ్చటగా 3వ అవకాశమే. నా పరిచర్య కానీ వారు వాడుకుంటే, గుర్తు పెట్టుకొని నా పరిచర్య వాళ్ళు చేస్తే వారిని దీవిస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. లేదంటే పేరు తీసేద్దాం అనుకుని ఎంతసేపు తీసేయడం, బాధపడితే బాధపడతారు మా పేరు తీసేసినవే అని. లేదంటే మేము రాయమన్నామా, మమ్మల్ని మా పేరు ఎందుకు రాసినావు, ఎందుకు తీసేసినావు అంటే ఏం చెప్పలేము దానికి. దేవునికి ఏదైనా ఒక అవకాశం ఇస్తే దాన్ని చేయాలా, ఉపయోగించుకోవాలా. నిన్నటి దినమున నాకు ఒక విషయం వల్ల బాధ వేసింది. నీతమ్మ అంద్రేమ వాళ్ళ భార్య వచ్చింది. నాయన పోయిన వారం నేను పని చేయలేకపోయినా నాయన, నా కాలు ఎనుము దొక్కింది నాయన, వాసింది నాయన కాలంతా అని కాలు చూపించింది. ఇంతలా వాసింది కాలు, ఒక్కతే వచ్చింది. నేనేం చెప్పినంటే వద్దులేతా, ఏం వద్దులే, అదొక పరక తీసుకొని వచ్చింది, కొనుక్కొని వచ్చింది, వద్దులేతా అని చెప్పిన. అంటే లేదు నాయన నాకేందో కొరతగా ఉంది నాయన, పోయిన వారం నుంచి ఎట్లా ఉంది నాయన మనసు అంతా అని. సర్లేతా ఊడిచిపోలే అని చెప్పిన. ఊడిచింది. ఊడిచినాక మళ్ళా ఆమె నాయన కడుగుతలే నాయన అంట. కడగమని చెప్పిన. మేరీ తోడు లేదు, చందు తోడు లేదు, ఒక్కతే కడిగింది, కాలు బాగలేకుండా కడిగింది. ఏనాయనా మేము కడగలేదా అని మీరు అనొచ్చు. ఆమె కాలు ఆ స్థితిలో పెట్టుకొని కూడా కడిగిందంటే ఎంత ప్రేమ ఉండాలా దేవుని మీద. నన్ను ఆమె ఎట్లంటదంటే, నా తండ్రి బాబు నువ్వు నాకంటదా, నాకు భలే బాధేస్తున్నావు నన్ను తండ్రి అన్నప్పుడల్లా, నువ్వు నాకు నాయనలా అంటావు నాయన అంటది చిన్నోని పట్టుకొని. ఆ కాలు బాగలేన ఇంత లావు ఇంత పుండు ఉంది ఆమెకు, తోలంతా లేచిపోయి, కాళ్ళు చేతులు అన్నీ బాగుండయి. మీకు అప్పగించిన పని చేయడానికి మీకేమైంది? సువార్తకు వచ్చేదానికి ఏమైంది? రాత్రిపూట సభలకు వచ్చేదానికి ఏమైంది? శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చేది ఏమైంది? ఏడాడో కూర్చొని గంటల కొద్దీ మాట్లాడుతాం, ఆడ నీకు నొప్పులు లేవా, ఆడ నీకు సలి పుట్టదా, ఆడ నీకు ఏమి లేవా? దేవుని గురించి నీకు తెలియట్లా ఈ రోజున. ఆయన ఎంత కృప చూపిస్తున్నా నీకు అర్థం కావడంలే. పచ్చ కామెరలు వచ్చిన లోకమంతా పచ్చ కనపడుతున్నట్టుగా బతుకుతున్నారు చాలా మంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దీపం ఉండగా నీళ్లు చక్కబెట్టుకో. హల్లెలూయా. లేకపోతే నష్టపోతావు. దీపం అంతా ఆరిపోయినాక అయ్యో వెలిగించుకుంటే బాగుండునే అని అనుకోవాకండి. ఎవరన్నా వచ్చే మేరీ సహాయం చేస్తారు, చందు సహాయం, ఎవరో ఒకరు సహాయం చేస్తారు. నిన్న ఆమెకు ఎవరు లేరు, కానీ ఎంత బాధ వేసిందో. మా పనులలో మేము ఉండం, నేను వాళ్ళకి దానిపైన మా పనులు మేము ఉంటే మేరీ పనులలో ఉంది. అయినా కడిగేసి ఊడిసేసి తుడిసేసి వెళ్ళిపోయింది. పోయొచ్చా బాబు అని సంతోషంగా పోయింది. నాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం వేసింది నాకైతే. ప్రభు నీకు ఇచ్చిన పని నమ్మకంగా నువ్వు కూడా చేయాలి. ఏనైనా వాళ్ళ గురించి చెప్తానే అనొచ్చు, నేను ఎవరి గురించి ఎవరిని అటువంటి భావం నాకు ఉండదు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో నేను వారిని ఎక్కువగా ప్రేమిస్తా. హల్లెలూయా. ఏనైనా వాళ్ళ మీద ప్రేమ మా మీద చూపేవంటే వాళ్ళ మాదిరి నా మీద ప్రేమ చూపి, దేవుని మీద ప్రేమ చూపి, సత్యం ఎందుకు చూపి నీ మీద ప్రేమ. నేను సారక్క 6 వారాల నుంచి అడుగుతుంది, ఈ ఆదివారం మా ఇంట్లో సభ పెట్టినాం కదమ్మా, లాన్నా మళ్ళా పెట్టున్నా. ఒక్కడన్నా కనీసం ఒక్క ఆదివారం మా ఇంట్లో సభ పెట్టు బాబు అని అడగలుగుతున్నారు ఎవరైనా ధైర్యం చేసి? దేని చూసి మీరు భయపడుతున్నారు? ఎవరిని చూసి మీరు భయపడుతున్నారు?
దేని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు? దేవుని సభ మీ ఇంటి దగ్గర పెట్టుకుంటే 10 మంది వాక్యం వింటారని మేము మోసుకొచ్చి, మేము పెట్టి, మా లైట్లు, మా ఫ్యాన్లు, మా కుర్చీలు, మా సొంత తెచ్చి కాలిపోయినా ఏమైనా వచ్చి మేము పెడుతుంటే సభ పెట్టుకోవడానికి ఏమవుతుంది? మీకు కూర్చొని 10 మందిని పిలుచుకొని వాక్యం చెప్పించి ఇనిచ్చేదానికి ఏం పోతుంది మీకు? ఎన్నో దాంట్కి పిలుచుకుంటాం, సభలకు పిలుచుకోలేరా మీరు? సభ పెట్టించుకోలేరా మీరు? నేను చెప్తాను చూడండి, ఎన్నిక లేని వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఒకప్పుడు సారక్క నాతో ఒక మాట అన్న, నన్ను ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కాదు, నన్ను తప్పుగా అనుకునే వాళ్ళు, అట్లా ఇట్లా నువ్వు ఒక్కనివేనా మా ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళు నువ్వేనన్నా అని ఏడ్చి నా కాళ్ళు ప్రార్థన చేసింది, అడిగింది నన్ను. ఎంత నమ్మకంగా వస్తుంది బిడ్డ, ఎంత నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఉంటుంది. ఈరోజు రాకపోయి ఉండొచ్చు ఏదో పనుల వల్ల, కానీ ఎందుకు నేను ప్రేమతో ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆశ ఉండాలి. అది నేను చెప్పేది. తెగింపు ఉండాలా దేవుని సేవలో. అమ్మా ఏం వద్దులేమ్మా, లేన్న ఇదన్నా తీసుకున్నా, మా ఏం వద్దులేమ్మా, లేదన్నా చికెన్ చేసి పెడతాన్నా, మా ఏం వద్దుమ్మా, నా ఖచ్చితంగా మా ఇంట్లో మళ్ళా సభ పెట్టున్నా. వచ్చే ఆదివారం ముగింపు సభ వాళ్ళ ఇంట్లోనే. హల్లెలూయా. ఎక్కడైతే ప్రారంభించినాం అక్కడే ముగింపు. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. అక్కకు మాట చెప్పింది, అన్న వీడికి వచ్చినప్పటి నుంచే బండి కొన్నా, వీడికి వచ్చినప్పటి నుంచి ఇల్లు కట్టుకోగలిగిన, వీడికి వచ్చినప్పటి నుంచే నా భర్త మారిన, వీడికి వచ్చినప్పటి నుంచి నేను మారిన, వీడికి వచ్చినప్పటి నుంచి నా కొడుకు బాగా నా మాట వింటున్నాడు, మాతో ఉన్నాడు. ఇప్పుడు ఎంత సాక్ష్యం చెప్పగలుగుతున్నారమ్మా? ఎక్కడెక్కడోళ్ళో టీవీలలో వాక్యాలు చూసి ఫోన్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రోగాలు బాగిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక ఆమె మీకు చెప్పిన లాడ్జీలో పనుకొని టీవీ పెట్టుకుంటే వాక్యం వచ్చింటే ఫోన్ కొట్టినాడు ఒక ఆయన. ఒక ఆమె ఫోన్ చేసింది, క్యాన్సర్ రోగం అని. లాడ్జీలలో కూడా వాక్యం పోతుంది, ప్రతి చోటకు వాక్యం పోతుంది, కల్లూరు నుంచి. ఈరోజు మీరు ప్రేమగా చెప్తున్న మాట, ఒక దైవజనునిగా ప్రభు సేవకుని చెప్తున్న మాట, దేవుణ్ణి ప్రేమించండి, 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 క్రియల్లో చూపించండి దేవుని మీద ప్రేమ. నాతో నిన్న మనను వాళ్ళకన్నా ఒక మాట అనింది, 6 రోజులు దేవుడు నాకు ఇచ్చినాడు పని చేసుకొని కష్టపడికి. ఒక రోజు కూలీది ఏముంది, ఒక రోజు కూలీ నేను దేవునికి ఇచ్చా, ఒక రోజుది ఏముంది నేను దేవుని సన్నిధికి వస్తా, రోజు రాత్రి చర్చికి వస్తుంది. ఎన్ని పనులైనా ఉండనమ్మా, దేవుణ్ణి విడిచిపెట్టద్దండి అమ్మా. ఇది నేను చెప్పేది మీకు. ఎన్ని పనులైనా, మనకి ఎన్నో పనులు ఉంటాయి, అవి తెగవు మనకు అంత ఈజీగా. ఆడ వేసి రావాలంటే వద్దు ప్రభు నాకు నువ్వే కావాలని. 10 అవుతున్నా, 11 అవుతున్నా, 12 అవుతున్నా, ఇంకా మనుషులకి చలనం రావడంలో ఎన్నిసార్లు చెప్పినా నేను షెడ్ అవుతున్నా చెప్పి 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 చెప్పి. దేవుణ్ణి ప్రేమించండి అమ్మా. ప్రేమించిన వాళ్ళు పరిగెత్తుతారమ్మా దేవుని కోసము. దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళు పరిగెత్తుతారమ్మా దేవుని కోసము. దేవుడిచ్చిన మేలులకు, దేవుడు చేసిన కార్యములకు ఆయనకి ఏమి ఇచ్చినా కొదవే, ఎంత ఇచ్చినా కొదవే. ఆయన నీ ఆస్తిని అడిగిన వాడు కాదు, నీ అంతస్తుని అడిగిన వాడు కాదు, నీ డబ్బును అడిగిన వాడు కాదు, ఏది అడిగిన వాడు కాదు. ఆయన నిన్ను అడుగుతున్నాడు, ఆయన నిన్నే బిడ్డ నా కాడికి రారా, బిడ్డ నా కాడికి రామ్మా అని ఆశపడే దేవుడు. ఇట్లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ప్రాణం పెట్టేంతగా ప్రేమించినాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఆయన ఎంతని ఓర్పుకున్నాడు. అందుకే మీరు చూసినారు ఇందానే అగ్నిలో ఎటపెచ్చినాడు ఆయన అందరినీ, చీమల మీద రాలిపోతున్నారు అంతే, లెక్క కూడా చేయడు. ఇంకా ఆయన బుద్ధిహీనులు లెక్క, బుద్ధిగల కన్యకలను ప్రేమించినాడు, బుద్ధి లేని కన్యకలను బయటికి పంపించాడు. మీరు తరంగారు నా కాడ పాండి పాండి, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరగను. నిజంగా దేవుని ప్రేమ గురించి చెప్తే నా కళ్ళలు నీళ్ళు ఆగవు. అంత ప్రేమిస్తాడు ఆయన. ప్రతి అవసరతలు అక్కర్లు తీరుస్తాడు ఆయన. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలకు నిజంగా నేను ఏమిచ్చినా తక్కువే, కానీ ప్రభు కోసం పాటు పడుతున్నా. మీరు కూడా ప్రభు కోసం పాటు పడాలా. ఏదో అనుభవించడానికి కాదు దేవునికి లైఫ్ ఇచ్చింది, ప్రయాసపడడానికి దేవుని కోసం. కోత విస్తారంగా ఉంది, పనివానిగా రా, కత్తి చేత పట్టుకో, బైబిల్ చేత పట్టుకో, పంటను కోద్దాం. భక్తిహీనులను, అన్ని జనులను ప్రభు సన్నిధిలో చేర్చుదాం. మన కుటుంబాలు మన భక్తే సకరంగా ఏడి సావదు. మన పేటలు ఏం మారొచ్చు అని చెప్పండి. మనకే ఆచారాలు, పద్ధతులు, ఎన్నో గుంతమ్మ కోరికలు, ఎన్నో దేవతలు, దేవుళ్ళు మన చుట్టే ఉన్నాయి అన్ని. మనమేం 10 మందికి చెప్తాం, మనమేం 10 మందికి మార్చగలుగుతాం? ఈ రోజున ప్రభు సన్నిధిలో చెప్తున్న మాట,
నీవు దేవుని ప్రేమిస్తేనే దేవుడు నిన్ను రక్షిస్తాడు, లేదంటే నీ వైపు కూడా చూడాలి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక దైవజనునిగా చెప్తున్నమాట, గవనస్తునిగా చెప్తున్నమాట, ఆయననే ప్రేమించుదాం. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు రాలేరు, వెళ్ళలేరు, అయిపోయి. కాబట్టి యేసు ప్రభుని ప్రేమించండి. క్రిస్మస్ వస్తుంది, ఇంకొక వారం ఉంది అంతే మనకు అడ్డం. క్రిస్మస్ యేసు ప్రభు జన్మించిన రోజు, నీ హృదయంలో కూడా జన్మించినాడు యేసు ప్రభు. బాప్తిసం తీసుకున్న రోజు గుర్తుందే మీకు? అదే క్రిస్మస్. నేను 2021లో 2020లో ఫిబ్రవరి 28 బాప్తిసం తీసుకున్నాను నేను. డేట్ అదే క్రిస్మస్ అంటే రక్షించబడిన దినం. యేసు ప్రభు నీలోకి ఎప్పుడైతే వస్తాడో అదే రక్షించబడిన దినం. ఈ వారం బల్ల తీసుకుంటే వచ్చే వారం తీసుకుంటామో కొంతమంది తెలియదు. ఎట్లుంటామో, ఏం చేస్తామో, ఏం తప్పులు చేస్తుంటామో, కలిసిపోతుంటారు మనుషులతో, సాంగత్యాలతో, ఫ్రెండ్షిప్లతో, బూతులతో. మనని చెప్పిన చెడ్డవారితో సహవాసం చేసేవారు ఏమైపోతారు? చెడ్డవారితో సహవాసం చేసేవారు చెడ్డవాళ్ళే అవుతారు. యేసుతో సహవాసం చేసే వాళ్ళందరూ ఏమైతారు? యేసు వల్లే నడుచుకుంటారు. హల్లెలూయా. యేసుతో ఉండండి, మంచిగా ఉంటాయి. మంచి గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ గుణాలన్నీ అవలంబించుకోండి, అలవాటు చేసుకోండి. అవన్నీ మీకు తోడుగా ఉంటాయి. ఈ మిగిలిన జీవిత యాత్రలో మీరు క్షేమకరంగా, లాభకరంగా మీరు ఉండాలంటే, అద్భుతాలు మీరు చూడాలంటే, మీరు ఊహించని కార్యాలు మీ జీవితంలో జరగాలంటే, దేవుడు తప్ప మీకు ఇంకొకటి ఎవ్వడో ఉండకూడదు. నేనే దేవుడను. హల్లెలూయా. నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు.